అందుకే అంటున్నాడు పౌలు, నేను చెరసాల్లో ఉన్నప్పుడు ఏం ఊరుకోరు, ఆయన కొరడా దెబ్బలు భయంకరంగా కొట్టివారు లేదు పౌలు గారిని. నేను సంఖ్యలు వేయబడ్డాను స్వార్థ నిమిత్తం, నేను ధైర్యం కోల్పోతానేమో, ధైర్యం పిరిగితనం వచ్చేద్దేమో, నేను ధైర్యంగా మళ్ళీ సమాజంలో మాట్లాడాలంటే మీరేం చేయాలి? ప్రతి విషయంలో ప్రార్థన చేయాలి. సేవకుడు కోరుకోవడం లేదా పౌలు గారు? ఎఫెసీలో ఎవరికి రాశారు? పౌలు గారైనా రాస్తా సంఘానికి? పౌలు గారే. ఈరోజు జరుగుతున్నది ఏంటి? సేవకుల సంఖ్యలు దేని నిమిత్తం వెళ్తున్నారు? ఒక అజయ్ గారు కానీ, ఒక ఇంకా చనిపోయిన సేవకులు ప్రవీణ్ గారు కానీ దేని నిమిత్తం వెళ్ళారు? వాళ్ళు సువార్తను రాయబారంగా పట్టుకెళ్తున్నప్పుడే కదా వాళ్ళకి జరిగిన హింస, ఒక ఆపదైనా ఏదైనా సరే నిజంగా. అందుకే అలా పరిస్థితులు వస్తే మనం ఇప్పటి నుంచే గొట్టేసుకోవాలన్నాడు. వస్తున్నాయి, ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి మనకి అన్ని చోట్ల, అన్ని రాష్ట్రాలు ఇప్పటి నుంచే ఉన్నాయి. మన ఆంధ్ర రాష్ట్రానికి స్టార్ట్ అయినాయి. మనకి 2025 లక్కీ లాటరీ క్రైస్తవులకి. ఎవడ క్రైస్తవుడో, ఎవడ అన్యుడో, ఎవడ ధన్యుడో తేలిపోద్ది. ఇప్పుడు 25 నుంచి స్టార్ట్ అయింది. అందుకే దేవుడు చెప్పాడు, ఇప్పటి నుంచే గొట్టేసుకోండి.